ఇంత జరిగిన తర్వాత చేతులు కాలే కాకులు పట్టుకుంటే అంటారు, మీకు తెలుసా? అలాగే ఇప్పుడు అతను సారీ చెప్తున్నాడు చూడండి. నా పేరు ప్రణీత్. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని పీడోఫిలియా అని నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తున్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను, కానీ వాళ్ళకి ఎప్పుడు మంచి పేరెంట్స్ కాకుండా లేరు. కండిషనల్లీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్, అండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడి హూస్ ట్రిగర్డ్ అండ్ అఫెండెడ్ బై ద జోక్. చూసారా, మాట వదిలేసిన తర్వాత ఎంత సారీ చెప్తే యూజ్ ఏముందండి? వీళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అతనికి తల్లి కొడుకుల మీద, తండ్రి కూతుళ్ళ మీద ప్రేమను నేర్పలేదా? నేర్పుండరండి. ఇప్పుడు ఇతను చేసిన పనికి వీళ్ళ తల్లిదండ్రులనే కదా అందరూ నిందిస్తారు. ఇలా పెంచేవిటరా నీ కొడుకుని, ఇలా పెంచేవిటమ్మా నీ కొడుకుని.